వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది జరిగింది. సో దీనికి 10th క్లాసు, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే, ఎనీ స్టేట్ వాళ్ళైనా సరే, ఇవి ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎనీ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసేయండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇచ్చారు కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఆఫ్ ఐఏఎఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ కింద అయితే వస్తాయి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇవి గ్రూప్ సి సివిలియన్ పోస్టెస్. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రూప్స్ ఈ సివిలియన్ పోస్ట్ ఇన్ ద వేరియస్ ఎయిర్ ఫోర్సెస్ మనకి స్టేషన్స్ మెన్షన్డ్ బిలో అనేది ఇచ్చారు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అడ్రస్ ఫర్ ద అప్లికేషన్స్ది మనకి కాంక్రీట్ స్టేషన్స్ యూనిట్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్గా వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా ఏం కాదు, వీళ్ళు డైరెక్ట్గానే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, హౌ మెనీ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌ మెనీ వేకెన్సీస్, అలాగే ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉన్నాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఇక్కడ చూడండి, పోస్టల్ అడ్రస్, పోస్టు అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ పరంగా క్యాస్ట్ వైజ్ ఉండే వేకెన్సీస్. అయితే మనకి ఈ ఏరియాలో ఉండే మనకి అంటే పోస్టల్ అడ్రస్ అనేది ఎందుకు ఇచ్చారో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ మొత్తం 10 వేకెన్సీ ఉంది, హిందీ టైపిస్ట్, కుక్ 12 వేకెన్సీ, స్టోర్ కీపర్ ఒక 18, కార్పెంటరు. సో ఇట్లా లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, హౌస్ కీపింగ్స్, మా స్టాఫ్, లాండ్రీ మ్యాన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలా మనకి సో మెనీ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఎలా అంటే ఇక్కడ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 148 వేకెన్సీస్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ 148 వేకెన్సీస్కి ఏంటంటే కేవలం మనకి 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది, డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఉంటే సరిపోతుంది, ఇది క్వాలిఫికేషను. అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ చూసుకునేసరికి ఇందులో మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ ఫస్ట్ నోట్ అనేది ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, నోట్ అని ఇచ్చేసి ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెనీ వేరే అనేది ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ అంటే మనకి ఇక్కడ అంటే రిజర్వేషన్స్ అనేది కేటాయించారు కదా. సో ఆ రిజర్వేషన్స్ ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో ఆ క్యాస్ట్ వాళ్ళు వాటికి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అన్రిజర్వ్డ్లో కూడా వేరేగా అప్లై చేసుకోవచ్చు, అలా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకునేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా, లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టులకి మనకి 12th క్లాస్ అనేది పాస్ అయితే ఉండాలి. సో లోయర్ డివిజన్ క్లర్క్ అంటే క్లర్క్ పోస్టులకి మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఏదైనా బేసిక్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటివి ఏమైనా తెలిసి ఉండాలి. లైక్ మీకు టైపింగ్ కూడా మంచిగా స్పీడ్ అనేది వచ్చి ఉండాలి, 1 minute 35 words per minute అనేది ఉండాలి ఎల్డీసీ. ఇదే కాదు, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఎల్డీసీ పోస్టులకైనా ఖచ్చితంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, టైపింగ్ అనేది వచ్చిన వాళ్ళే ఎలిజిబుల్ అనేది అవుతారు. సో ఇదే కాదు, ఏ ఎల్డీసీకైనా ఏ అప్పర్ డివిజన్ క్లర్క్కైనా, అదొకటి. అండ్ హిందీ టైపిస్ట్ సేమ్, ఇది కూడా అంతే. హిందీ టైపిస్ట్ అంటే హిందీలో టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా ఉండాలి. సేమ్ 12th క్లాసే ఇచ్చారు. శాలరీస్ ఏంటంటే వీళ్ళందరికీ 7th CBC లెవెల్లోనే ఉంటుందంట. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఈ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఏమైనా ఈ రిలీవెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా అనుభవం ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఇంకా ఏమి ఇచ్చారు,
చాలా ఉన్నాయి ఇందులో, ఎన్నో రకాలు ఉన్నాయి. మాస్ స్టాఫ్, లాండ్రీ మ్యాను, అలాగే స్టోర్ కీపరు, పెయింటర్, కుక్, ఇలా సివిలియన్, మెకానికల్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కదా. వీటన్నిటికి 10th క్లాస్ క్వాలిఫికేషనే అడిగారు. ఇంకా ఎక్స్పీరియన్స్ అంతా ఏం లేదు. మీకు బేసిక్గా వీటిల్లో ఏమైనా నార్మల్ బేసిక్గా తెలిసినా సరిపోతుంది. అదొకటి. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 18 to 25 ఇయర్స్ ఇచ్చారు. ప్లస్ యాడ్ చేశారు ఓబీసీకి, బీసీకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ అనేది ఉంటుంది కదా, అలా ఆ విధంగా ఏజ్ అనేది యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా చూడండి, ఇందులో కొన్ని ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎట్లా వీళ్ళు సెలక్షన్ చేస్తారు అంటే ఖచ్చితంగా మీకు ఏజ్ లిమిట్ చూస్తారు, మీ క్వాలిఫికేషన్ అనేది చూస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నార్మల్గా రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. సో ఆ రిటర్న్ టెస్ట్లో మినిమము క్వాలిఫైయింగ్ అనేది అవ్వాలి. ఏవైతే ఈ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయో ఆ టైపిస్ట్ పోస్టులకు మాత్రమే జస్ట్ ఒక స్కిల్ టెస్ట్ లాంటిదంటే వాళ్ళకి టైపింగ్ మీద ఒక టెస్ట్ ఉంటుంది. అంటే రిటర్న్ టెస్ట్తో పాటు ఒక టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. మిగతా పోస్టులకు అన్నిటికి కూడా నార్మల్ ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇంకా లాస్ట్ డేట్ ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ మనకి ఇప్పుడు ఈరోజు 23rd అండ్ నెక్స్ట్ మంత్ 23rd లోపు మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అలాగే ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఇక్కడ ఇవ్వాలి. అండ్ లైక్ మీ సర్టిఫికేట్స్లో ఏ విధంగా నేము, ఫాదర్ నేము, మదర్ నేము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే ఇక్కడ ఫోటో యాడ్ చేయాలి. అలాగే మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయితే నెక్స్ట్ ఎవ్రీథింగ్ కూడా స్టెప్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీ మెయిల్కి కానీ, మీ ఫోన్ నెంబర్ మెసేజ్ కానీ. సో ఆ విధంగా అయితే ఉంటుంది. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. మంచి జాబ్స్ మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.